నిన్న ఈ పహల్గాం మృతులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ హింసాత్మక ఈ సంఘటనలు ఎవరు చేసినప్పటికైనా సరే అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు లేదా RSS ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు, ఈ రెండింటిని కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మీరు చెప్పిన విధంగా సుభాషితాలు కాదు, వాస్తవం ఏంటంటే సుభాషితాలే ఉగ్రవాదానికి మతం లేదు, సుభాషితమే అది సుభాషితమే. పొద్దున 6ంటికి వాట్సాప్, ఒక్క నిమిషం రవికుమార్ గారు, పొద్దున 6ంటికి వాట్సాప్లో తిరుగుతుంటుంది ఉగ్రవాదానికి మతం లేదు. మరి పట్టుబడింది ఎవరు, ఎక్యూజ్డ్ ఎవరు, కల్ప్రిట్ ఎవరు, మాట్లాడాలి అది కూడా. అండ్ ఒకసారి మనం మాట్లాడే ముందు ఒకసారి ఆవిడ పేరేంటండి, మమతా బెనర్జీ అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేస్తుంటుంది. ఆవిడ వాచాలత్వం కూడా ఒకసారి చూద్దాం అక్కడ. PCR ఒక్క నిమిషం, మమతా బెనర్జీ ఏం మాట్లాడారో చూద్దాం. ఆవిడకి ఓట్లు కావాలి, ఆవిడ విచ్చలవిడిగా ఎలా రచ్చగొట్టే విధంగా మాట్లాడింది చూడండి ఒకసారి. बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। हे लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे नहीं। जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं, जो लड़ते हैं वो जिंदा रहते हैं। हमको जो मर्जी हो। अल्लाह को कसम काफिर लोगों डरते हैं, విగ్రహారాధకులు భయపడి పోసుకుంటారట ఆవిడ చెబుతోంది. మనం ఏ దేశంలో ఉన్నామో అర్థం కావట్లా. బషీర్ గారు, బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, నో ఇష్యూ, బట్ యూ షుడ్ నాట్ బ్లేమ్ ది కంట్రీ. విగ్రహారాధకుల్ని ఏం చేస్తారండి, భయపడతారా? ఆవిడని చూసి భయపడాలా, పోసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారంటే కాఫిర్ అంటే విగ్రహారాధకులు అని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తుంటారు కదా, మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తారు. అంటే తాపకోసారి డెఫినేషన్ మారుతుందా? అంటే మీరు మీ కన్వీన్స్ ప్రకారం చెప్తున్నారు కదా. ఎవరు? నేను అదే చెప్తున్నా, బీజేపీతో మీకు ఏమైనా తేడా పడాలంటే ఉరికిచ్చి కొట్టండి, బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, బట్ విగ్రహారాధన జోలికి మీరు రావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో అన్నం తింటున్నప్పుడు, ఈ దేశం మీద ప్రమాణం చేసి ఇక్కడ జీవిస్తున్నప్పుడు మీరు యువర్ లాయల్టీస్ షుడ్ బి టువర్డ్స్ నేషన్ ఫస్ట్. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్మాలి అనే భావన లేని, అసలు దేవుడు లేడు అని చెప్పేవాడు కాఫిర్ అవుతాడు. అంటే ఆమె ఏం చెప్తుంది, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కాఫిర్లు అవుతారని చెప్పింది తప్పనిచ్చి ఓన్లీ నాన్ ముస్లిం కాఫిర్ అవుతారనే అర్థంలో అని చెప్పలేదు. ఒక విషయం. ఇంకా రెండో విషయం, రాయండి సుభాషితాలు, బషీర్ అహ్మద్ సుభాషితాలు అని పబ్లిష్ చేయండి. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు రాసుకొని పబ్లిష్ చేసి పంచండి. మాకు ఉర్దూ రాదు కదా, తెలుగులో రాసి పంపించండి, మీకు తెలుగు వచ్చు కదా. అది ఉర్దూ పదం కాదండి, అది అరబీ పదం. మాకు రాదు కదా, మేము ఏంటంటే అజ్ఞానంలో పెట్టాడుతున్నాం, మాకు రాదు. మీరు పబ్లిష్ చేసి పంచండి, మేమందరం నేర్చుకుంటాం, ఇలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ షీ హ్యాస్ ఎనీ డిఫరెన్సెస్ విత్ బీజేపీ ఆర్ షీ వాంట్స్ టు ఫైట్ విత్ బీజేపీ, లెటర్ కావాలంటే బీజేపీని ఉరికిచ్చి కొట్టమంటున్నాం వెస్ట్ బెంగాల్ నుంచి, ఒక్క సీటు కూడా గెలవకుండా. బట్ మతం జోలికి వస్తుంది ఆవిడ, అల్లాకి కషం అంటోంది. విన్నారా? మళ్ళీ వినిపించమంటారా? నేను విన్నాను. అల్లాకి కసం అనేది అది ఊత పదం, చాలా మంది వాడుతూ ఉంటారు. కన్వీనియన్స్ మీరు మాట్లాడితే వాడింది, మాట్లాడితే ఊత పదం పక్కన పెట్టేటట్టయితే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మతపరమైన విభజనని తీసుకొచ్చి చాలా సార్లు అత్యంత దిగజారిపోయి మాట్లాడిన విషయం ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి టైమ్స్ పత్రిక ఏం చేసిందండి, ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డివిజన్ అని చెప్పి ఆయన ఫోటోతో పాటుగా ఒక ముఖ చిత్రాన్ని వేసి పత్రికని విడుదల చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలో అంతర్జాతీయంగా ఏం చేసిందో కూడా మనం, అంతర్జాతీయ సమాజంలో ఆయన మీద ఎలాంటి ఇది ఉన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పమంటారా, ఆయనకి వీసా కూడా నిరాకరించింది 2000 ఆ డికేడ్లో. నేను అది కూడా చెప్తా, మీరు అది మర్చిపోయారేమో. నేను మీ కోపాలు, మీ పగలు, మీ కక్షలు ఏమన్నా మోడీతో ఉంటే తేల్చుకోండి, దేశంతో కాదు. మోడీ చేసిన తప్పుడు పనులను మాట్లాడితే
అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడామని చెప్పేసి మీరు ఎలా భావిస్తున్నారు? దేశం వేరు, నేను మళ్ళీ మోడీ చెప్తున్నా, వేరు. మోడీతో దేశం ఉన్న వేరు, పంచాయతీ BJP ఉంటే వేరు. మీరు తేల్చుకోండి దేశం అంటున్నా. వేరు, RSS వేరు. రైట్ సార్, నేను ఇక్కడ- ఒకే ఒక విషయం చెప్తాను, ఒకే ఒక విషయం ఇక్కడ చెప్తాను. ఉన్నటువంటి- ఇక్కడ బషీర్ గారు ఒకే ఒక విషయం. సో ఇప్పుడు నిన్న ఇంత చేడు జరిగింది, ప్రపంచంలో ఉన్న వరల్డ్ ముస్లిం లీగ్ వాళ్ళు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దైర్ సాలిడారిటీ అండ్ సపోర్టెడ్ ఇండియా. మొత్తం గొప్ప గొప్ప దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా మాట్లాడారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాట్లాడాల. బషీర్ అహ్మద్ మాట్లాడచ్చు, షుబ్లీ గారు మాట్లాడచ్చు. షుబ్లీ గారు ఏంటంటే రామనవమికి ఇది వేస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. ఆయన ఒక్కడనే చూశాను నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను ఐ గో ఆన్ రికార్డ్. అలాగే మీరు రామనవమికి వెళ్ళి ముత్యాల తలంబ్రాలు ఇస్తారు బషీర్ అహ్మద్ గారు. ఈ 2 హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తున్నా. ఏది ఈ జనరాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఇంత ఉగ్రవాదానికి 26 మంది బలయ్యారు, ఒక నేపాల్ పౌరుడు కూడా బలయ్యారు. నేననేది ఎక్కడైనా స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేశారండి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ? క్రిస్టియన్స్ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు దేశవ్యాప్తంగా. మసీదులో ఇప్పుడు మసీదులో జరిగే వాటిని దేనిని కూడా ప్రార్థన జరుగుతున్నప్పుడు, నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదుకు ఉన్న సిస్టమ్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ తీసి చూపించే సిస్టమ్ మసీదుకి లేదు. అది గుడికి ఉంది, చర్చికి ఉంది, మసీదుకి లేదు. కాబట్టి మసీదుల్లో